గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన, ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ నాయనే ఏమీ చేయలేకపోయాడు. ఇంకా ఈయన వచ్చేసి పొడుస్తాడా? నిన్నగాక మొన్న వచ్చిన ఈయన వచ్చేసి ఈయన పొడిసేది ఏముంది? కాబట్టి వాళ్ళు మొన్న ఒక బుక్ రిలీజ్ చేశారు. 13 జిల్లాల్లో ఏ జిల్లాకు ఏం చేస్తామని చెప్పేసి మన 2014లో ఒక బుక్ రిలీజ్ చేశారు. కడప జిల్లాలో 9 అంశాలు మెన్షన్ చేశారు. ఆ బుక్ తెచ్చేవాడి. ఆ 9 అంశాల్లో 1 స్టీల్ ప్లాంటు, 2 ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటే కొత్తవి, 3 కొత్త సిమెంటు పరిశ్రమలు, తర్వాత వచ్చేసి ఒక గార్మెంట్ క్లస్టరు, తర్వాత మిగతా అనేక అంశాల్లో 9 అంశాల్లో ఫుడ్ పార్కు 9 అంశాల్లో చేసింది ఓన్లీ కడప ఎయిర్పోర్టును మళ్ళీ వచ్చేసి విమానాలు అదొక్కటే చేసింది తప్ప 9 ఐటమ్స్లో ఒక్కటే చేశారు. ఇంకా 8 ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి లోకేష్ ఒకవేళ నీకు అంత శక్తి ఉంది అనుకుంటే ఆ 8 అంశాలు చాలు. అంతకంటే ఇంకా కడప జిల్లా ప్రజలు నీ నుండి పెద్దగా ఆశించేది ఏం లేదు. మీ నాయన మీరు కలిసి మీరు ప్రచురించినటువంటి ఆ బుక్లో ఉండే అంశాల్లోనే 9లో ఒకటే చేశారు. 3 ఏళ్ళు అయిపోయింది, 4 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా ఉండేది 2 ఏళ్ళు, ఒక్క బడ్జెట్. ఆ 8 అంశాలు పూర్తి చేయండి. దట్ ఈజ్ ఎనఫ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కావడం అనేది చాలా శోచనీయం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, కేంద్రం నుండి సాధించుకోవాల్సినవి. ప్రత్యేక హోదా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇది ముగిసిన చాప్టర్ అన్నది. ఇది రాష్ట్రానికి సంబంధించి ఒక సంజీవని లాంటిది. దాని గురించి ముఖ్యమంత్రి కానీ అధికార పార్టీ కానీ పట్టించుకోవడం లేదు. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 24,350 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే 3 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఎంగిలి మెతుకులు ఇచ్చినట్లు 1,050 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాని గురించి ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ కానీ పట్టించుకోవడం లేదు. మూడవది, రాష్ట్ర విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాలి. 5 లక్షల కోట్లకు గాను ఇంతవరకు వచ్చింది 10,830 కోట్లు. దాని గురించి కూడా ముఖ్యమంత్రి కానీ అధికార పార్టీ నాయకులు కానీ పట్టించుకోలేదు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఒక్క అంశం మాత్రం వాళ్ళకు చాలా అర్జెన్సీ వచ్చింది. ఏమిటి? అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు. అది వాళ్ళకు పట్టింది. అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను 175 నుంచి 225కు పెంచుకోవడం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అది ఒక ప్రయారిటీ ఐటమ్ అయిపోయింది. దానికి కూడా రాజ్యాంగ సవరణ చేసి, ఒకవైపేమో చట్టంలో ఉండే దాంట్లో దిక్కు లేదు, రాష్ట్రానికి ఉపయోగపడే వాటికి దిక్కు లేదు. ఇది ఎమ్మెల్యే సంఖ్యను పెంచడం అనేది అది ఏదో పెద్ద రాష్ట్రానికి పెద్ద ప్రయోజనమైనట్లు, అది పెద్ద అర్జెన్సీ వ్యవహారమైనట్లు, అత్యవసరమైనట్లు, దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. ఇది కేవలం పార్టీ ఫిరాయించిన వాళ్లకు సీట్ల సర్దుబాటు చేసేదానికి తప్ప ఇది ఇంకా వేరే ఉద్దేశమే లేదు. మామూలుగా విభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారం, రాజ్యాంగంలో 170 ఆర్టికల్ ప్రకారం 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన సంఖ్య పెంపు అప్పుడు జరగాల, 2026 తర్వాత. కానీ 2017లోనే రాజ్యాంగ సవరణ చేసైనా సరే నియోజకవర్గాల సంఖ్య పెంచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెడుతున్నారు. మరొక వైపు చూస్తే
ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు. ఎంతసేపు ఆ 11 కేసుల నుండి ఏ విధంగా బయటపడాలా, ఏ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దయాదాక్షిణ్యాలు కరుణా కటాక్షాలు సంపాదించాలి అనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ పోతా ఉంది. అధికార పార్టీకేమో నియోజకవర్గాల పెంపు ప్రయారిటీ అయిపోయింది, ప్రతిపక్ష పార్టీకేమో మోడీ ప్రాపకం సంపాదించుకోవడం అనేది వాళ్ళకు వచ్చేసి ప్రయారిటీ ఐటమ్ అయిపోయింది. కాబట్టి ఈ సందర్భంలో మన రాహుల్ గాంధీ గారు చెప్పారు, అధికార తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీకి వాళ్లకు స్వార్థ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమేమో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, చట్టంలో చెప్పినట్టుగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నంలో ఓడరేవు, కొత్త రైల్వే జోన్, ఈ విధంగా విభజించడంలోని అంశాలన్నీ పూర్తి చేస్తేనే మీకు అవసరమైతే ఒక రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మా సపోర్ట్ ఇస్తాం. మా సపోర్ట్ లేకుండా రాజ్యసభలో 2/3 మెజార్టీ మీకు రాదు. కాబట్టి మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు. కాబట్టి ప్రత్యేక హోదా, కడప జిల్లా స్టీల్ ప్లాంటు, కొత్త రైల్వే జోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు ఇవన్నీ ఇస్తేనే మేము వచ్చేసి రాజ్యాంగ సవరణకు మద్దతు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కరాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైకాపా కాంగ్రెస్ పార్టీకి పూర్తి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేస్తున్నటువంటి ఈ కృషికి మీరు కూడా సహకరించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.